రుక్మిణీ కళ్యాణ ఘట్టములో భాగముగా రుక్మిణి పెరిగి పెద్దదవుతున్న విధానమును, ఆమె యొక్క ఆటపాటలను వివరిస్తున్న శ్రీ సుఖ మహర్షి శ్రీ భాగవత పద్యములు రుక్మిణీ కళ్యాణము 3వ భాగము భావార్థములతో సహా. భీష్మకుని పుత్రికగా 5 సోదరులకు అనుంగు సోదరిగా రుక్మిణీదేవి జన్మించిన నాటి నుండి భీష్మకుని యొక్క రాజప్రాసాదము చంద్రరేఖ ఉదయించిన పడమటి దిక్కున ఆకాశములాగా అత్యంత ప్రకాశవంతంగా వెలిగిపోతున్నది అని పరీక్షిత్ మహారాజునకు వివరిస్తున్న శ్రీ సుఖ మహర్షి ఈ విషయమును మరింత వివరముగా ఈ విధముగా తెలియచేస్తున్నారు. పేర్వేర బొమ్మల పెండ్లిండ్లు చేయుచు అబలలతోడ వియంబులందు గుజ్జెన గూడులు కొమరొప్ప వండించి చెలులకు పెట్టించు చెలువు మెరసి రమణీయ మందిరారామదేశంబుల పువ్వు తీగెలకును బ్రోది చేయు సదమల మణిమయ సౌధ భాగంబుల లీలతో భర్మడోలికలనూగు బాలికలతోడి చెలరేగి బంతులాడు శారికా కీర పంక్తికి చదువు చెప్పు బర్హి సంఘములకు మురిపములు గరపు మదమరాళంబులకు చూపు మందగతులు. ఆ విధముగా దినదిన ప్రవర్ధమానమవుతున్న రుక్మిణి బొమ్మల పెళ్లిళ్లు చేస్తూ తన చెలికత్తెలతో వియ్యములు అందుకునే ఆటలను ఆడుకుంటోంది. గుజ్జెన గూళ్ళ వంటలు చేసి పెడుతోంది. అందమైన తోటలలో ఉన్న పుష్పములు కలిగిన తీగలకి కొప్పులు కడుతోంది. రాజప్రాసాదములో బంగారపు ఉయ్యాలపై వయ్యారంగా ఊగుతోంది. తన చెలికత్తెలతో బంతులాటలాడుతోంది. చిలక పలుకులు పలుకుతూ మయూరము వలె మురిపాలు పోతూ మందగమనంతో అతిశయిస్తోంది. దేవకీ సుదు కోర్కి తీగలు వీడంగా వెలదికి మైదీగ వీడదొడగే కమలనాభుని చిత్త కమలంబు వికసింప కాంతి నింతికి ముఖ కమలముప్పే మధు విరోధికి లోన మదనగ్ని పొడసూప ఒలతికి చనుదోయి పొడవు చూపే శౌరికి ధైర్యంబు సన్నమైడయ్యంగా జలజాక్షి మధ్యంబు సన్నమయ్యే హరికి ప్రేమ బంధమధికంబుగా కేశబంధమధికమగుచు బాలకమరి పద్మనయను వలన ప్రమదంబు నిండార నెలత యవ్వనంబు నిండియుండే. ఈ విధముగా రుక్మిణి పెరిగి పెద్దదవుతుండగా కృష్ణుడి కోరికలు వికసించే విధముగా రుక్మిణీదేవి యొక్క మేని మెరుపులు విరిసి వికసించసాగాయి. ఆమె మనసుతో పాటే ముఖపద్మం కూడా వికసించసాగింది. మదన తాపం కలిగేలా ఆమె సన్న సంపద ఉదయించింది. ఆమె యొక్క కటిభాగము సన్నబడింది. ప్రేమ పెరిగే విధముగా ఆమె కేశ సంపద వృద్ధి చెందసాగింది. ఈ విధముగా కృష్ణుడికి పరమ సంతోషము కలిగే విధముగా రుక్మిణి నిండు యవ్వనంతో తొణికిసలాడుతోంది. మరికొన్ని పద్యములు వాటి భావార్థములు నా తదుపరి వీడియోలో